ఈ రోజున మనం కూడా ప్రార్థన చేస్తే, మనల్ని మనం డెడికేట్ చేసుకుంటే, ప్రార్థన ద్వారా దేవుని సమర్పించుకుంటే, ఆరాధన ద్వారా దేవుని సమర్పించుకుంటే, మన మాటకు దేవుడు ఏమిస్తాడంటండి? విలువిస్తాడండి. మన దేవుడు చాలా మర్యాదస్తుడు. ఆయన అంటాడు, నన్ను గణపరచు వారిని నేనేం చేస్తాను? గణపరుస్తానంటున్నాడు. నన్ను ప్రేమించు వారిని నేనేం చేస్తాను? ప్రేమిస్తాను, ఆస్తి కత్తలుగా చేస్తానంటున్నాడు. ఎందుకంటే మన దేవుడు చాలా మర్యాదస్తుడు. ఆఫ్టర్ ఒక మనిషి సొలొమోను ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు ఏమి ఇచ్చినాడు? మర్యాద ఇచ్చినాడండి. డోంట్ కేర్ అనలే, సొలొమోనా నీవు చెప్పినట్టుగా నేనేం చేస్తాను? ఈ మందిరాన్ని ప్రార్థనా స్థలంగా నేను మారుస్తాను. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ, దేశమును నాశనం చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గమును విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. సొలొమోనా నీ ప్రార్థన నేనేం చేస్తాను? అంగీకరిస్తున్నాను. సొలొమోను ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడు? 6వ అధ్యాయం మరి ప్రభు నడిపిస్తే ఈరోజు మనం మాట్లాడుకుంటాం, లేకపోతే మీరు ఇంటికి ఇలా చదువుకోవాలి. 6వ అధ్యాయం అంతే 7వ అధ్యాయంలో ఉంది. ఎవరి కొరకు ప్రార్థన చేస్తాడు సొలొమోను? సొలొమోను ఎవరి కొరకు ప్రార్థించుంటాడు? దయచేసి చెప్పండి. సొలొమోను ఎవరి కొరకు ప్రార్థన చేస్తుంటాడు? మనం ఎవరి కొరకు ప్రార్థన చేస్తాం? మా అబ్బాయిని కాపాడు, మా అమ్మాయిని కాపాడు, మా కోడలను కాపాడు, అల్లుని కాపాడు, మనవల్ని కాపాడు, మనవరాన్ని కాపాడు, యజమాని కాపాడు, నన్ను కాపాడు, నా బంధువులను కాపాడు, నా చుట్టూ ఉన్న వాళ్ళని కాపాడు, నాకు సంబంధించిన వాళ్ళని కాపాడండి. ఎక్కడ ఉంటాం మనం? ఎక్కడ ఉంటామండి? ఎక్కడ? మన నూతులోనే మనం ఏం చేస్తుంటాం? తిరుగుతాం. ప్రభువా దయచేసి నాకు మాత్రమే సహాయం దయచే ప్రభువా, నాకు ఒక్కడికే మా ఇంటికి మాత్రమే నీళ్ళు వచ్చేలా చేయ ప్రభువా, పక్కన వాళ్ళ సంగతి నాకు వద్దు ప్రభువా, ప్రభువా నేను వెళ్తున్నాను ఫస్ట్ బెంచ్లో నేను ఉండేలా సహాయం దయచే ప్రభు. ఎవరి కొరకు చేసుకుంటున్నాం మనము? చూడండి, దేవుని వాక్యంలో 2 తిమోతి 3వ అధ్యాయంలో రాయబడిందంటే, అంత్య దినముల్లో అపాయకరమైనటువంటి కాలములు వచ్చినని తెలుసుకుని ఎలాగనగా మనుషులు డాష్ 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 ఏంటి అబ్బా, ఏమి రోబోల్లాగా యాక్టివ్ కదా, ఎంత యాక్టివ్ అండి మనం. ఎలా అనగా మనుషులు స్వార్థప్రియులు, మింకములాడువారు, అహంకారులు, అతిద్వేషులు, అజితేంద్రియులు కదా, దేవుని తల్లిదండ్రులకు అవిధేయులు, ఇలా మనం లిస్టు చూసుకుంటూ పోతూ ఉన్నటువంటి వారు ఉన్నాం. మన లక్షణాలు ఇవి. కానీ సొలొమోను దేశమంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఇజ్రాయేలీల గురించి ప్రార్థన చేస్తున్నాడు, అన్యజనుల గురించి ప్రార్థన చేస్తున్నాడు, నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు. 6వ అధ్యాయంలో అని అంటాడు, యెరూషలేము ఎక్కడుందండి? మనం వెళ్ళామా యెరూషలేముకి? వెళ్ళగలమా? ఏమోనండి కదా. కానీ నేను అంటాడు, యెరూషలేము వైపు ఏం చేయాలి? చేతులెత్తి ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన కూడా నువ్వేం చేయాలి? ఆలకించు. బైబిల్ గ్రంథంలో సొలొమోను ప్రార్థన చేసిన తర్వాత కొన్ని వందల సంవత్సరాలకి సొలొమోను ప్రార్థన నెరవేర్చబడింది ఒకరి జీవితంలో. యెరూషలేము వైపుకు చేతులు చాస్తున్నాడు, యెరూషలేము వైపు కిటికీలు తీస్తున్నాడు. ఎవరండి? దానియేలు యెరూషలేము వైపు ఏం తీసినాడంట? కిటికీలు తీసి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏ దేశం నుండి చేస్తున్నాడు ప్రార్థన? ఏ దేశం నుండి? బబులోను సామ్రాజ్యంలో ఉండి ఏం చేస్తున్నాడు ఆయన? ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తున్నాడు? దానియేలు యొక్క ప్రార్థన ఆలకించినాడు. సొలొమోను చేసిన ప్రార్థనను దేవుడు అంగీకరించినటువంటి వాడుకున్నాడు.
ఇక సొలొమోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. 13వ వచనంలో, వాన కురియకుండా నేను ఆకాశమును మూసినప్పుడే కానీ, దేశమును నాశనం చేయుటకు మిడతలు సెలవిచ్చినప్పుడే కానీ, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ, నా పేరు పెట్టబడిన నా జనులు ఏం చేయాలి? తగ్గించుకోవాలి. సొలొమోను తగ్గించుకున్నాడు. మనం తగ్గించుకోము. ఏం చేయాలంటే మనము తగ్గించుకోవాలి. తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి చెడు మార్గములను విడవాలి. ఏం చేయాలంటండి? చెడు మార్గములను విడిచిపెట్టి. ఎప్పుడైతే మనం ఇలాంటి కార్యాలు చేస్తామో దేవుడు మన ప్రార్థన ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. దీంట్లో ఏదో ఒకటి మిస్ అయినా మన ప్రార్థన ఏం కాదు, అంగీకరింపబడదు. కొత్త నిబంధనలో ధనవంతుడి యొక్క ప్రార్థనకు అబ్రాహాము అంటున్నాడు, కుమారుడా నీ ప్రార్థన అంగీకరింపబడలేదు. నీ ప్రార్థన ఏం కాలే? అంగీకరింపబడలేదు. నీవు మా దగ్గరికి రావటానికి కుదరదు, మేము మీ దగ్గరికి రావటానికి కుదరదు. ఎందుకంటే మీకును మాకును మధ్య ఏముంది? గొప్ప అగాధముంది. కన్నడంలో డొంగుర, పెద్ద డొంగుర ఉంది, కందకం ఉంది. రావటం కుదరదు. యువర్ ప్రేయర్ ఈజ్ రిజెక్టెడ్. నీ ప్రార్థన అంగీకరింపబడలేదు. కానీ ఇక్కడ సొలొమోను ప్రార్థన అంగీకరించబడింది. ఎందుకు అనంటే సొలొమోను దేవుని మీద ఆధారపడినాడు. సొలొమోను తాను తగ్గించుకున్నాడు. దేవుడు చెప్పిన రీతిగా నడుచుకోవటానికి ఇష్టపడినటువంటి వాడుకున్నాడు. ఎంత ప్రార్థన చేస్తున్నాడు సొలొమోను. ఈరోజున నీవు నేను కూడా ఎంత ప్రార్థనా పరులుగా ఉన్నాము ఆలోచన చేయాలి. సొలొమోను ప్రార్థన చేస్తూ 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము 26వ వచనము చదవండి. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయం 19 నుంచి చదువుదాం. ఎవరైనా 19వ వచనం చదవండి. 2 దినవృత్తాంతములు 6:19. దేవా యెహోవా దేవుడా నేను చేస్తున్నటువంటి ప్రార్థనను, నేను చేసే మొర్రను ఏం చేయి? ఆలకించు, లక్ష్యముంచు. 20వ వచనం, విన్నపములను వినుటకై ఈ మందిరం మీద నీ కనుదృష్టి రాత్రింపగళ్ళు నిలుచునుగాక. ఏమంటున్నాడంట? నీవు అన్నావు ప్రభువా, నువ్వేమన్నావు? చేస్తానన్నావు. అందుకే నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు చేయాలి. క్రైస్తవ జీవితం అనంటే దేవునితో పెన వేసుకున్నటువంటి జీవితం కావాలి మనకి. వాగ్దానాలు మన గుండెల నిండా ఉండాలి, మన హృదయం నిండా దేవుని యొక్క మాటలు ఉండాలి. వాగ్దానం ముట్టిని నెరవేర్చబడదు. 31వ తేదీ రాత్రి వాగ్దానం కార్డు తీసుకున్నంత మాత్రాన అది నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే దాంతో ఏం చేయాలి? నువ్వు పోరాడాలి. గొడవలు కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటాం, కానీ నీకు దాని ద్వారా ఏ లాభము కూడా లేనేలేదు. దాన్ని వాడాలి, దాంతో కసరత్తు చేయాలి, కష్టపడాలి. నీవు కూడా కష్టాన్ని చేయవలసినటువంటి వారున్నాం. అబ్రాహాము దేవుడు 12వ అధ్యాయంలో పిలిచినప్పుడు దేశం నుండి, బంధువుల వద్ద నుండి, తండ్రి ఇంటి నుండి బయలుదేరి దేవుడు చూపించే దేశానికి వచ్చేసినాడే. వచ్చిన తర్వాత 25 సంవత్సరాలు విశ్వాసయాత్ర చేసినాడు. ఎవరు? అబ్రాహాము. ఎన్నోసార్లు దేవుడు కనిపించినాడు. 15వ అధ్యాయం కనిపించినాడు, 17వ అధ్యాయము, 19వ అధ్యాయము, 20వ అధ్యాయం, 21వ అధ్యాయము, 22వ అధ్యాయం. ప్రతి అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రాహామా అంటే చిత్తం ప్రభు అంటున్నాడు. బాగున్నావు అంటే బాగున్నాను. కానీ ఏంటి? కానీ నువ్వేం చెప్పావు ఆ రోజునే? నీకు సంతానం ఇస్తానన్నావు. నాకు 90 సంవత్సరాలు వచ్చేసినాయి, ఇంకా నాకు సంతానము లేరు. 99 వచ్చినాయి, ఏదీ లేదు అని అడిగితే దేవుడు దాన్ని రెన్యువల్ చేస్తున్నాడు. అబ్రాహాం అలాగనొద్దు.
ఆకాశం వైపు చూడు. ఆకాశ నక్షత్రాల వల్ల నేను చేస్తాను. సముద్ర తీరములందు ఇసుక రేణువుల వల్ల నేను చేస్తాను. వాగ్దానాన్ని ఏం చేస్తున్నాడంటే పోరాడి గెలుచుకున్నటువంటి వాడుకున్నాడు. భక్తులందరూ కూడా దైవాశీర్వాదాలని ఏదో ఇంట్లో కూర్చుని మొడవ తీసుకుని ఉండటం ద్వారా వాళ్ళు పొందుకున్నటువంటి వారు కాదు. ఆశీర్వాదాలు ఒట్టినే రావు, కష్టపడకుండా ఏది రాదు. ఒకడో డైలాగ్ కొట్టినాడు నాకు, ఆ కుర్రోడు అన్నాడు, నాకు చాలా బాధేసింది. అరే చిన్న పిల్లోడు ఇలాగన్నాడు ఏంటి, డబ్బులు ఎవరికి ఉత్తున్నాయి రావండి. అయ్య బాబోయ్, డబ్బులు అంటే లలిత జ్యువెలర్స్, డబ్బులు ఎవరికి ఉత్తున్నాయి రావా, డైలాగ్ కొట్టినాడు వాడు. వాడే ఒక గలీజులో వాడు ఉండి, ఒక భ్రష్టత్వంలో ఉండి వాడు ఏం చేస్తున్నాడు, డబ్బులు ఎవరికి కూడా ఉత్తనే రావండి. అదేదో గుడ్డొచ్చి పిల్లొచ్చి ఏం చేస్తున్నాడండి, గుడ్డుని ఎక్కిరిస్తుందంట. అసలు ఆ పిల్ల ఎక్కడి నుంచి వచ్చింది? మీ భాష వేరేంటి? గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించదు, పిల్లొచ్చి చెప్పరండి. కరెక్టే కదండి? ఏమండి కలదా నీకు? అసలు పిల్ల ఎక్కడి నుంచి వచ్చింది? మరి గుడ్లోంచి వచ్చింది, మెదలకుండా ఉండాలి వద్దా? మరలా ఏం చేస్తుంది? గుడ్డుని ఎక్కరైతే ఆ గుడ్డు లేకపోతే ఇది లేదు కదా. ఈ రోజున మన జీవితాల్లో కూడా మనం గుర్తించవలసినటువంటి వారిని. యాకోబుని మీరు తీసుకోండి. ఏం చేస్తున్నాడు యాకోబు ఏం చేస్తున్నాడంట? పోరాడినాడు. హోషేయలో అంటాడు, భార్య కావాలని ఇశ్రాయేలు ఏం చేస్తున్నాడు, కొలువు చేస్తున్నాడు. కన్నీళ్లతో కాళ్ళు పట్టుకుని దేవుణ్ణి ఏం చేస్తున్నాడు, బ్రతిమాలుకున్నాడని రాయబడింది. ఏమని బ్రతిమాలినాడు? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను విడిచిపెట్టును అని అన్నాడు. సహోదరుడా సహోదరి గమనించాలి, సొలొమోను ప్రార్థన చేసినటువంటి వాడుకున్నాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడు? నీ కన్ను దృష్టి రాత్రింబగలిక నిలుస్తాదని చెప్పినావు కదా. 21 వచనం దయచేసి చదవండి. 6:21 త్వరగా. 6వ అధ్యాయము 21వ వచనం. నీ సేవకుడు నీ జనులైన ఇశ్రాయేలుని ఈ స్థలము తట్టు తిరిగి చేయబోవు ప్రార్థన నీవు ఆలకించుము. ఆకాశమునందున నీ నివాస స్థలమందు ఆలకించుము. ఆలకించినప్పుడు ఏం చేయి, నువ్వు క్షమించు. ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా చేయాలి. ప్రభువా నన్ను ఏం చేయి, నువ్వు క్షమించు. దాన్నే ప్రార్థన. ప్రభువా నా పాపాన్ని నేను విడిచిపెడుతున్నాను నాయన, నా చెడుతనాన్ని వదిలిపెడుతున్నాను నాయన, నాకు అవిధేయతను వదిలిపెడుతున్నాను ప్రభువా, నీ కరుణాస్తాన్ని నా మీద చాచు నాయన, నీకు ఇష్టం కాని జీవితాన్ని నేను వదిలిపెడుతున్నాను నాయన, నీ ఇష్టమే సిద్ధించునుగాక ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తే ఆయన తప్పకుండా నీ ప్రార్థన ఏం చేస్తాడు, ఆయన ఆలకిస్తాడు అని దేవుని వాక్యంలో రాయబడినటువంటిది ఉంది. ఈ యొక్క ప్రార్థన యొక్క ఫలితాంశము సొలొమోను చూస్తున్నాడు. ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు? దేవుని వాక్యంలో 22వ వచనం చదువుకుంటాం. ఎవడైనను తన తప్పు చేసినప్పుడు ఒట్టు పెట్టబడి, చూడండి ఒట్టు ఎక్కడికి వస్తుందంట, బలిపీఠం దగ్గరికి వస్తుంది. న్యాయం తీర్చడానికి బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయం తీర్చి, చూడండి నువ్వు వినాలి, నువ్వు శిక్ష రప్పించు, నువ్వు న్యాయం చేయి. 24వ వచనం. నీ జనులను ఇశ్రాయేలీయులు నీ దృష్టి ఎదుట పాపము చేసిన వారై తమ శత్రువుల బలమునకు నిలవలేక పడిపోయినప్పుడు వారు నీ యొద్దకు తిరిగి వచ్చి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమందు నీ సన్నిధిని ప్రార్థించి విన్నపము చేసిన ఎడల, ప్రార్థిస్తే ఏం చేయాలి, నీ వినాలి. నువ్వేం చేయాలి, వినాలి, నువ్వు ఆలకించు, నువ్వు విను, క్షమించు. ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. పాపమును క్షమించు, వారికి వారి పితరులకు నీవు ఇచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించుదువు
గాక. ఏంటివి కొటేషన్స్ అంటాం, ఉల్లేఖిస్తున్నాడు. నువ్వు చేస్తావు, నువ్వు చేస్తానని చెప్పినావు, ఖచ్చితంగా నీవు చేస్తావు ప్రభు, చెయ్యాలి నీవు. ఎందుకనంటే దట్ ఈస్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ ద సొలొమోన్. సొలొమోన్ జీవితం ఒక నిలువెత్తు సాక్ష్యంగా ఉంది అక్కడ. మందిరాన్ని ఎవరు కట్టించాలి? మందిరాన్ని ఎవరు కట్టించాలి? ఎవరు కట్టిద్దాం అనుకున్నారు? దావీదు మందిరాన్ని కట్టిస్తానని సామగ్రి అంతా పోగు చేస్తే దేవుడు దావీదుకి దర్శనం ఇచ్చి అంటాడు, దావీదా నువ్వేం చేయొద్దు, మందిరాన్ని నీవు కట్టించవలదు. అదేంటి ప్రభు అంటే, లేదు లేదు దావీదు, నీకు ఒక సంతానాన్ని పుట్టిస్తాను, నీ సంతానములోంచి ఆ వ్యక్తి ద్వారా నేనేం చేస్తాను, నా మందిరాన్ని కట్టించుకుంటాను, అతనికి నేను తోడుగా ఉంటాను. నెరవేర్చినాడు లేదు దేవుడు. నువ్వు అలాగ అన్నావు కదా, నాతో కట్టించుకుంటానన్నావు కదా, కట్టించుకున్నావు కదా, మా పితరుల పొలం చెప్పినావు కదా, మరి అది కూడా నీవు చెయ్యాలి అని ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు. 26వ వచనం, పాపం చేసినందున ఆకాశం మూయబడుతుంది. చూడండి, మనము దేవుని ఎదుట పాపం చేసినప్పుడు, మనం అపవిత్రంగా ఉన్నప్పుడు, దేవునికి ఇష్టం కానటువంటి కార్యాల్లో మనము ఉన్నప్పుడు మన విషయమై ఆకాశం ఏమవుతుందంటండి, మూయబడుతుంది, వాన కురియదు. అలాంటి సమయంలో కూడా ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల, నీ నామమును ఒప్పుకుని పాపములు విడిచి తిరిగిన ఎడల ఆలకించి వారి పాపమును క్షమించి మంచి మార్గం వారికి బోధించి. వాట్ ఏ కాన్ఫిడెన్స్! ఏం చెప్పండి ఇది? కాన్ఫిడెంట్ అంటే నమ్మకం. మనం వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో దైవజనులు అయినటువంటి భగత్ సింగ్ గారి గురించి, ఆయన విశ్వాసం గురించి మనము జ్ఞాపం చేసుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు, పెద్ద పెద్ద భక్తుల గురించి. అంటే ఇది చదువుతుంటే వాళ్ళ నమ్మకం, వాళ్ళ కాన్ఫిడెంట్ ఏంటంట, నమ్మకం. నువ్వు చేస్తావు. ఏమంటున్నాడు సొలొమోన్, ఏమంటున్నాడు అండి, నువ్వు చేయుదువుగాక. అంటే ఏంటి చేయుదువుగాక అంటే, వీళ్ళ పాపాలు వదిలిపెడితే నువ్వు ఖచ్చితంగా ఏం చేస్తావు, చేస్తావు. వీళ్ళు పాపం వదిలిపెడితే నువ్వు వర్షాన్ని కురిపిస్తావు. వీళ్ళు చెడు నాటితను వదిలిపెడితే వాళ్ళని మరలా చెరలోంచి బయటకు రప్పిస్తావు. చేసినాడా దేవుడు? ఇంకా చేశాడండి. చెయ్యకుండానే చేస్తాడు అని నమ్మటమే క్రైస్తవ్యము. మన ఈ విశ్వాసం ఎలాగంటే, చేసిన తర్వాత స్తోత్రం అంటాము, చేసిన తర్వాత ఏం చేస్తాం, స్తోత్రం. చేయకపోతే ఆయన ఎవరో నాకు తెలీదు. మేము ఎందుకు రావాలి? ఎక్కడికి? ప్రార్థనకి ఎందుకు రావాలి? ఓ వాట్ ఏ డిమాండ్. నిన్న మనం చదువుకుంటున్నాం, ఆయన కుడి చెయ్యి పట్టుకుని నువ్వు చేస్తుంది ఏంటి అని ఎవడన్నా మాట్లాడడం సరిపోతాడా? కానీ ఈ రోజున మనం అంటాం, ఎందుకు రావాలి, ఏం చేశాడని, ఏమిచ్చాడని. అబ్బో, చూడండి మనం ఎలాంటి స్థితుల్లో ఉన్నాం. విశ్వాసం కావాలి, విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఎన్నో వారాలుగా చెప్తున్నాం, ఎందుకు జరగదు అనేది కావాలి మన జీవితంలో. దేవుడు ఎందుకు చేయడు? ఖచ్చితంగా చేస్తాడు. ప్రతి సంవత్సరం కూడా మన క్రైస్తవ జీవితంలో విశ్వాసుల ముందుండే సవాళ్ళు, వాళ్ళ యొక్క మాటలు చూస్తుంటే అవిశ్వాసపు మాటలు మాట్లాడుతుంటారు. అప్పుడే 2-3 రోజుల నుంచి స్టార్ట్ అయిపోయింది. ఏంటి స్టార్ట్ అయిపోయింది? కాలం మొత్తం ఇంకా రాదంట, చెరువులు నీళ్ళన్నీ ఏమైపోయినాయి, ఖాళీ అయిపోయినాయంట, వారం రోజులకు ఒకసారి వదిలిపెడతారంట, ఇంకా రావంట, డ్యామ్ ఎండిపోయినంట. డ్యామ్ ఏమైపోయింది? అరే ఏమి విశ్వాసం మంది కదా. పాట పాడుకుంటూ ఉంటాం మరలా. ఎండి ఉన్న నదుల్లో ఏం చేస్తాడంట అమ్మా, జీవజలాన్ని. చెట్లు లేని మేటలందు
నదుల పారాజేయు దేవా, నదుల పారాజే. ఈ పాటలు జ్ఞాపకం రావు, వస్తాయా? అస్సలు రావు. బైబిల్ అంతా నొక్కి ఒక్కాడించి అమ్మ దండం పెడతాం మీకు, ముసలమ్మ ముచ్చట్లని వదిలిపెట్టండి, లోక సమాచారాన్ని వదిలిపెట్టండి అంటే ఎట్టి పరిస్థితుల్లో నేను వదలను. ఏం చేస్తున్నాం మనం? ఇవి జ్ఞాపకం రావు. అయిపోయింది. ఇప్పుడు మే నెల నుంచి స్టార్ట్ అవుతుంది. మే నెల, జూన్ నెల, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వచ్చే సమయానికి మన విశ్వాసం ఎంత ఎత్తుకెళ్ళిపోద్దంటే ఇంక వాన రాదు. ఇంక వాన రాదు. ప్రతి సంవత్సరం ఇదే వినేది నేను. వాన రాదు, డ్యామ్లో నీళ్ళు లేవు, డ్యామ్ నిండదు. వాన రాదు, డ్యామ్ నిండదు. నేను చెప్తా, వర్షం ఎందుకు రాదు? ఎందుకు రాదు వర్షము? వస్తుంది. దేవుడు వర్షాన్ని నీ గురించి కురవకుండా ఆఫ్ చేశాడు. ఎందుకంటే జీవకోటి ఉంది. ఏముందండి? జీవకోటి. కోట్లాది జీవులున్నాయి. అరచు కాకి పిల్లలకు ఆహారము దయచేయగలిగినటువంటి వాడు. వాటిని పోషించాలి. ఎవరు పోషించాలి? దేవుడు పోషించాలి. నీకేంటి? డబ్బు ఉంది కనుక సింధనూరు వెళ్ళి ఫిల్టర్ వాటర్ కొనుక్కుని తెచ్చుకుంటావు. వాటికి ఎక్కడి నుంచి వస్తుంది? మా చుట్టూ ఈ 2-3 రోజుల నుంచి గమనిస్తుంటే పెట్లు వచ్చి ఆ కుండీల మీద, బిందెల మీద నీళ్లు కొని చూస్తుంటాయి. ఇలాగ అందామంటే ఏం దొరకవు లోపలికి. ఓ వాట్ ఏ వండర్. మనలాంటి కఠినాత్మల హృదయాలని దేవుడు వాటిని చూపించి ఏం చేస్తాడండి? మన హృదయాన్ని మారుస్తాడు. అయ్యో పాపం అనుకుని పరిగెత్తుకుని ఏం చేస్తాం మనము చెడ్డవారమై ఉండి కూడా చెంబు నీళ్ళు ఏం చేస్తాం అక్కడ పెడతాం. పెట్టిన తర్వాత ఏం చేస్తాయి? ఒక్కటి తాగేసి వెళ్ళిపోయి, ఒక పెట్ట తాగేసి వెళ్ళిపోయి క్యారమని మళ్ళీ అందరినీ పిలుచుకుని వస్తుంది. చూడండి మన దేవుడు ఎంత మంచివాడు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఈయన ప్రార్థన చేసినటువంటి వాడుకున్నాడు. చివరికి ఆయన మాట్లాడతాడు. మరొక మాట మనం చూస్తూ ఉంటాం. నువ్వు వాన దయచేయుదుగాక. 28వ వచనం. దేశమందు కరువు కానీ తెగులు కానీ కనబడినప్పుడైనను, గాడ్పు దెబ్బ కానీ చిత్తపట్టుడు కానీ తగిలినప్పుడైనను, మిడతలు కానీ చీడ పురుగులు కానీ దండు దిగినప్పుడైనను, వారి శత్రువులు వారి దేశపు పట్టణముల్లో వారిని ముట్టడి వేసినప్పుడైనను, ఏ బాధ కానీ ఏ రోగము కానీ వచ్చినప్పుడైనను, ఎవడైనను ఇశ్రాయేలీయులకు నీ జనులందరూ కలిసి అయినను నొప్పి కానీ కష్టము కానీ అనుభవించుచు ఈ మందిరము తట్టు చేతులు చాపి చేయు విన్నపములనియు ప్రార్థనలని నివాసస్థలమైన ఆకాశం నుండి నువ్వు ఆలకించి క్షమించి మా పితరులకు ఇచ్చిన దేశమందు వారు తమ జీవితకాలమంతయు నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గంలో నడుచున్నట్లుగా వారి వారి హృదయములను ఎరిగియున్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలము దయచేయుదువుగాక. వాట్ ఏ వండర్ఫుల్ ప్రేయర్. ప్రార్థన చేయడానికి మన మాటలు దొరుకుతాయా? లక్ష్యం ముంచితే దొరుకుతాయండి. ఈరోజు ఈ స్థలానికి వచ్చి ప్రార్థన చేస్తే, దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంటండి? గొప్ప కార్యాలు చేస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు. అలా దేవుని సన్నిధికి రావటంలో ఏం కనిపిస్తుంది? విధేయత. మొదటి నుంచి చదువుకుంటున్నాం. ఏం చెప్పండి? విధేయత. దేవుని యొక్క చిత్తములోనికి రావటం. ఎంత విధేయత ఉంటే, ఎంత తగ్గించుకుంటే మనం ఇక్కడ రాగలుగుతాం. ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నారా? విధేయత లేకుండా, తగ్గించుకోకుండా మనము రాగలుగుతామా? దేవుని మందిరానికి రాగలుగుతామండి? దేవుని మందిరానికి రావాలంటే తగ్గించుకోవాలి కదా. తగ్గించుకోలేదా? అందరూ ఏమనుకుంటారు? మన ఇంటికాడ సోఫా సెట్లో కూర్చుంటాం. ఇక్కడ చర్చ్ దగ్గరకు వస్తేనేమో ఏముండదు, కింద కూర్చోవాలి, టయానికి నీళ్ళు దొరకొచ్చా. ఇవన్నీ ఏం చేయాలండి? తగ్గించుకుంటేనే కానీ దేవుని సన్నిధిలోనికి రాలేవు. నువ్వు విధేయత చూపిస్తేనే కానీ దైవాశీర్వాదాన్ని ఏం చేయలే, నువ్వు పొందుకోలేవు. కనుకనే నేను కూడా ప్రార్థన చేయాలండి. సొలొమోను యొక్క ఆశీర్వాదాలన్నీ, సొలొమోనుకు వచ్చిన ఆశీర్వాదాలన్నీ నీకు కావాలి. కానీ సొలొమోను లాగా ఏం చేయం? మనము ప్రార్థన చేయం.
సొలొమోను అంటాడు, సొలొమోను మాట, ఆయన అన్నటువంటి మాట ప్రతిసారి జ్ఞాపకం చేసుకుంటాం. ఏమన్నాడు? నీ ఒక్కడివే మానవుల హృదయం ఎరిగిన వాడవు కదా. నీ ఒక్కడివే ఎవరంట? మానవుల హృదయమును ఎరిగిన వాడు ఆయన మాత్రమే. మనం చాలా తేలిగ్గా చెప్పేస్తూ ఉంటాం. ఎందుకు రాలేదు అంటే ఏదో చెప్పేస్తాం. నీకు జవాబు ఎవ్వరికి అవసరం లేదు, నువ్వు ఇదే చూపించాలి. 2:36 చూస్తుంటాం. పాపం చేయని వాడెవడును లేడు గనుక వారిని దృష్టి ఎదుట పాపం చేసినప్పుడు నీవు వారి మీద ఆగ్రహించి శత్రువుల చేతికి వారిని అప్పగింపగా చెరపట్టు వారిని దూరమైనట్టు కానీ సమీపమైనట్టు కానీ తమ దేశంలో పట్టుకుని పోగా వారు చెరగపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకుని మనసు త్రిప్పుకుని మేము పాపం చేసితిమి, దోషులమైతిమి, భక్తిహీనముగా నడిచితమని ఒప్పుకొని పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ నీ వద్దకు మళ్ళుకొని మనసు త్రిప్పి విన్నపం చేసిన ఎడల ఆలకించి జనులను క్షమించుదుగాక. ఎంత నమ్మకంతో నువ్వు చేసే ప్రార్థనలోనే ఉండాలి. ఏముండాలండి? నమ్మకం. నువ్వు క్షమిస్తావు. మనం ప్రార్థన చేస్తే క్షమించగలిగినటువంటి దేవుడు యేసు తప్ప ఇంకెవరు కూడా లేరు. మనం ప్రార్థన చేయాలి. ఈయన అంటున్నాడు, క్షమిస్తావు, నువ్వు చేస్తావు. ఈయనకే కాదు, అందరికీ తెలుసు. భక్తులైనటువంటి వారికి ఇలాంటి విశ్వాసం ఉండాలి. యోనాకు ఏం తెలుసు? యోనాకి ఏం తెలుసు అంటండి? ఈ విషయాలన్నీ కూడా యోనాకి తెలుసు. నేను ఇప్పుడు నినివే మహాపట్నానికి వెళ్తాను, వాళ్ళకి చెప్తాను, అయ్యా 40 రోజుల్లో నీకేముంటుంది? దుర్గతి ఉంది. నీకేం పట్టింది? దుర్గతి పట్టింది. 40 రోజుల తర్వాత దేవుడు ఈ పట్టణాన్ని ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. కనుక మారు మనసు పొందండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఉపవాసం ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? ఉపవాసం ఉంటారు. యోనా అనుకుంటున్నాడు తను ఉన్న ఊరిలో ఉండి ఉపవాసం ఉండి గోనపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని వారి పాపాలు వదిలిపెట్టి దేవుని దగ్గర క్షమాపణ కోరుకుని ప్రాయశ్చిత్తం పొందితే దేవుడు ఎవరంటండి? జాలియు, కరుణ, దయా, కటాక్షము కలిగినటువంటి దేవుడై దేవుడు ఏం చేస్తాడంటండి? చేయదనని చెప్పినటువంటి కీడు చేయక మానవు. చేయక ఏం చేస్తావు? మాంతావు. కీడు చేస్తానన్నావు, వాళ్ళని చూసి ఇప్పుడు ఏం చేస్తావు? నువ్వు మానేస్తావు. కీడు చేయటం మానేస్తావు. వాళ్ళని క్షమిస్తావు. ఇలా జరుగుతుందని నాకు అప్పుడే తెలుసు. అందుకే నేను ఎక్కడికి వెళ్ళిపోయినాను? ఎక్కడికి వెళ్ళిపోయినాడండి యోనా? తర్షీస్కి వెళ్ళిపోయినాడు. ఈ ప్రవక్త ఎలాంటి వాడు అంటే, వాళ్ళు బాగుపడితే మంచిదే కదా, మంచిదే కదండి, మంచిదే కదా. కానీ వాళ్ళు బాగుపడటం ఎందుకో ఈయనకి ఇష్టం ఉండదు. ఈయనకి అలాంటి నేత్రం లేదు. కానీ సొలొమోను అలాంటి వాడు కాదు. ఈయన అంటున్నాడు, నువ్వు చేస్తావు, ఖచ్చితంగా ఏం చేస్తావు? చేస్తావు. నువ్వు చేయాలి ప్రభువా, నువ్వు చేయకపోతే ఇంకెవరు చేస్తారని విస్తారంగా 6వ అధ్యాయం అంతా ప్రార్థన చేసి మనం చదువుకున్న 7వ అధ్యాయంలో దేవాలయాన్ని ప్రతిష్ఠించుకుని బలులు అర్పించి 7 రోజులు పండగ చేసి 8వ రోజు ఇంటికి వెళ్ళి పండుకుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? 7 రోజుల తర్వాత ఏమి ఇచ్చినాడు అంటండి? రిజల్ట్ ఇచ్చినాడు. సొలొమోను యొక్క ప్రార్థనకి ఏమొచ్చింది? జవాబు వచ్చినటువంటిది ఉంది. 17వ వచనం చదువుకుంటాం. 7వ అధ్యాయం 17వ వచనం. మందిరాన్ని వదిలిపెట్టినాడు. ఇప్పుడు దేవాదేవుడు సొలొమోను పట్టుకున్నాడు. ఏమంటున్నాడు? చదవండి. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీవును నాకు అనుకూలవర్తనుడివై నడిచి నేను నీకు ఆజ్ఞాపించిన దానంతటి ప్రకారం చేసిన ఆ కట్టడలు నా న్యాయ విధులను అనుసరించిన ఎడల ఇజ్రాయేలును ఏలుటకు స్వసంతటి వాడు ఒకడు నీకుండకపోడని నీ తండ్రి అయిన దావీదుతో చేసిన నిబంధనను బట్టి నేను నీ రాజసింహాసనమును
స్థిరపరచుదును అని వాగ్దానం చేసినాడు. తర్వాత అంటారు, అయితే మీరు త్రోవ తప్పి నేను మీకు నియమించిన కట్టడలను ఆజ్ఞలను విడిచి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజా నమస్కారం చేసిన ఎడలా. చూడండి, దేవుడు ఎంత క్లారిటీగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇంత నువ్వు మందిరాన్ని ఓపెన్ చేసినావు, ప్రతిష్ఠ చేసినావు, ప్రార్థన చేసినావు, దేశ క్షేమం కొరకు చాలా 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 మాట్లాడినావు, నీ ప్రార్థనకు నేను ఏం చేస్తున్నాను? మెచ్చుకున్నాను. నీ ప్రార్థన నేను అంగీకరిస్తాను. నువ్వు చచ్చిపోయినా కానీ తరతరములు నువ్వు చేసిన ప్రార్థన ఫలితాన్ని ఏం చేస్తారు? ఈ ప్రజలు చూస్తారు. అటువంటి వారిలో దానియేలు కావచ్చు, షడ్రక్ కావచ్చు, మెషక్ కావచ్చు, అబేద్నెగో కావచ్చు, ఆడు ఎవరైనా కావచ్చు, హూ ఎవర్, నెహమ్యా కావచ్చు, ఎజ్రా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరి ప్రార్థన అయినా నేనేం చేస్తాను? ఆలకిస్తాను. అయితే వన్ కండిషన్. ఇప్పుడు మరి ఆ సంగతి వదిలిపెట్టి మందిర సంగతి, నీ సంగతి ఏంటి? నువ్వు రాజు కావచ్చు, కానీ నువ్వేం చేయాలి? నీ తండ్రి అయిన దావీదు నడిచినట్టుగా నువ్వేం చేయాలి? నా కట్టడలను అనుసరించి నీవు నడిస్తే నీవు ఎలాగుంటావంటే ఆశీర్వాదకరంగా ఉంటావని ఖచ్చితంగా మాట్లాడుతాడు. ఒకవేళ నీవు అలా చేయకపోతే 22వ వచనం, జనులు ఈ దేశస్థులు తమ పితరులను ఐగుప్తు దేశం నుంచి రప్పించిన తమ దేవుడైన యెహోవాను విసర్జించి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజా నమస్కారం చేసినందున యెహోవా ఈ కీడంతయు వారి మీదకి రప్పించినని ప్రత్యుత్తరం ఇచ్చేదరు అని దేవుని వాక్యం రాయబడింది. కనుక మన జీవితాల్లో మనం కూడా ప్రార్థించండి. సొలొమోను ప్రార్థన ఏం చేసినాడు? దేవుడు ఆలకించినాడు. ఇంకా సొలొమోను వ్యక్తిగతంగా కూడా ఆలకించినాడు ప్రార్థనని. సొలొమోను నీకేం కావాలో కోరుకొని ప్రార్థన నేను ఏం చేస్తాను? అంగీకరించినాను. నీ ప్రార్థన నేను మెచ్చుకున్నాను, నీకేం కావాలో కోరుకో అంటే సొలొమోను ఏమడిగినాడంట? ఆస్తి కానీ ఐశ్వర్యం కానీ ఏమి అడగకుండా జ్ఞాన వివేకములు కలిగినటువంటి హృదయము నాకిమ్ము అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశ్చర్యపోయినాడంట. ఎవరన్నా రాజ్యాలు ఇమ్మంటారు, సంతతి ఇమ్మంటారు, లేకపోతే ఇంకోటి ఇమ్మంటారు, బంగారం ఇమ్మంటారు, వెండి ఇమ్మంటారు, కానీ ఇతడు ఏమడిగినాడు? వివేకము కలిగినటువంటి జ్ఞాన హృదయాన్ని నాకు అనుగ్రహించు, ఈ అశేష ప్రజానికాన్ని పాలించడానికి కావాల్సిన జ్ఞానం నాకు ఇవన్నీ ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, వాటితో పాటు ఇవన్నీ కూడా నీకు ఇస్తున్నాను. నీలాంటి వాడికి ముందు పుట్టడు, ఇంతకుముందు పుట్టలేదని చెప్పినాడు. కానీ ఈ రోజున నీవు నేను కూడా జ్ఞాపం చేసుకోవాలి. మన జీవితాలను దేవునికి సమర్పించుకుందాం. ఆయన ఖచ్చితంగా చేయగలిగినటువంటి దేవుడు. నీ యొక్క జీవితాన్ని నువ్వు మార్చుకుంటే, నీ మనస్సును నువ్వు మార్చుకుంటే, నీ మార్గాలను నువ్వు త్రిప్పుకుంటే, చెడు నడతను విడిచిపెడితే, నీ యొక్క చెడు ఆలోచన నుంచి బయటకు వచ్చి దేవుని దగ్గర నువ్వు తీర్మానం చేసుకుని, ప్రభువా నీ చెప్పినట్టు నేను నడుస్తానని నీవు తీర్మానం చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే మన ప్రార్థనను ఆలకిస్తాడు, మన ప్రార్థనను ఆగ్రహిస్తాడు, మన బలిని అంగీకరిస్తాడు, మన ఆరాధనను అంగీకరిస్తాడు, మనం స్వస్థపరుస్తాడు, మన దేశాన్ని ఏం చేస్తాడంట? బాగు చేస్తాడు. ఇంకోసారి చదువుకుందాం. 7వ అధ్యాయం 14 వచనం అందరూ కలిసి చదవండి, ఒకసారి ముగించుకుందాం. 7వ అధ్యాయం 14. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచినెడలా ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అని దేవుని వాక్యం చెప్తుంది. మనకు కావాలి, మన దేశానికి స్వస్థత కావాలి, మనకి స్వస్థత కావాలి, మన ప్రాంతానికి స్వస్థత కావాలి. ఖచ్చితంగా దేవుడు ఈ కార్యాన్ని ఏం చేస్తాడు? నమ్ముదాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. సామాన్యమైనటువంటి మానవుడు సొలొమోను చేసిన ప్రార్థనకి దేవుడు ఏం చేస్తున్నాడంటే జవాబు ఇచ్చినాడు. అన్నాడు, సొలొమోనా, సరే సొలొమోను, నువ్వు చెప్పినట్టుగా నేను చేస్తానయ్యా, నువ్వు చెప్పినట్టుగా నేను చేస్తానయ్యా. వాళ్ళు ప్రార్థన చేస్తే అంగీకరిస్తాను, వీళ్ళు ప్రార్థన చేస్తే అంగీకరిస్తాను, ప్రతి ఒక్కరికి సహాయం చేస్తానయ్యా. ఎవరు ప్రార్థన చేస్తున్నా నేనేం చేస్తాను? వాళ్ళకి సహాయం చేస్తాను. ఎందుకంటే సొలొమోను అంటున్నాడు, నువ్వు అందరి హృదయములను ఎరిగినటువంటి వాడు, మన హృదయాన్ని కూడా ఆయన ఎరిగినటువంటి వాడు. కనుక ఈ సమయంలో మనము ప్రార్థన చేద్దాం. మన ఇరుకులు ఏమైనా, మన ఇబ్బందులు ఏమైనా, మన కష్టాలు ఏమున్నాయో మనకి ఖచ్చితంగా మనకి తెలుసు, మన బాధ ఏమైందో మనకు తెలుసు. దేవుని సన్నిధిలో మోకరించండి ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మన దేశము సంకటమైనటువంటి స్థితిలో ఉంది,
మన పరిస్థితులు కష్టకరంగా ఉన్నటువంటివి ఉన్నాయి. ముందున్నటువంటి దినాలు గడ్డు కాలంగా ఉన్నటువంటివి ఉన్నాయి. అపాయకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నటువంటి వారు ఉన్నాం. మనకి దైవ సహాయము చాలా 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 అవసరం. ఆయన మనకు సహాయం చేయాలంటే మనం ఆయన ఏం చేయాలి? నమ్మాలి. ఆయన చేయగలడని ఏం చేయాలి? నమ్మాలి. నువ్వు నమ్మలేకపోతే ఆయన ఏమియో